శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 29వ భాగంలోకి వచ్చామండి. సుందరకాండ. ఓం శ్రీరామచంద్రాయ నమ. ఓం శ్రీ ఆంజనేయాయ నమ. కథ వివరణ. లంకిని భంజనం. లంకలో అన్వేషణ. త్రికూట పర్వతం పైన దిగిన హనుమ లంకానగరంలో ఉత్తర ద్వారాన్ని సమీపించి సుముత్తగమైన శ్వేత హార్మోలును, స్వర్ణమైన స్వాగత ద్వారాలను, సమలంకృతమైన విశాల వీధులను చూశాడు. అసంఖ్యులైన భయంకరమైన వికార రూపులైన రాక్షసులు ఎక్కడా చూచినా గుమ్మిగూడి ఉన్నారు. వారు సకల విధాలైన ఆయుధాలను ధరించి ఉన్నారు. కామరూపులు. కోరిక ఏ రూపం కోరితే ఆ రూపం పొందగలరు. ఈ నగరము దేవతలకు సైతం ఉద్భేద్యంగా కనిపిస్తుంది. ఇక వానరుల సేన గురించి ఏమని చెప్పాలి. నేను సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మాత్రమే సముద్రాన్ని దాటి ఇక్కడకు రాగలిగి ఉండగా ఇక రాక్షసులను రాముడు నిర్జించే ఆశ ఎక్కడా అనుకున్నాడు. అయినా అసలు సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయాన్ని కనిపెట్టడమే నా మొదటి కర్తవ్యం. ఎంత ఉత్తమమైన పథకాలైన అసమర్థులైన దూతలు ఒక్కొక్కప్పుడు నీరుగార్చి వేస్తారు. కనుక ఆమెను నేను కలుసుకోగలటము ఎలాగనేది నేను జాగ్రత్తగా ఆలోచించాలి. పహారా కాస్తున్న వారంతా అత్యంత జాగరులుగా కనిపిస్తున్నారు. అందువల్ల నా సహజ రూపంలో నగర ప్రవేశాన్ని ప్రయత్నించలేను. గాలి అయినా సరే లంకలో రహస్యంగా ప్రవేశించలేని విధంగా ఉంది. కనుక తేలికగా ఇతర దృష్టిలో పడని మారు రూపాన్ని దాల్చి రాత్రివేళ నగరంలోకి ప్రవేశించాలి అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు సూర్యాస్తమయం కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాడు. చివరకు చీకటి పడగానే ఒక మార్జాల పిల్లిలాగా పరిమాణానికి మరింత ఉన్నతమైన ప్రాకారాన్ని దూకి లంకలోకి ప్రవేశించాడు. బంగారంతోనూ రత్నమాణిక్యాలతోనూ విస్తారంగా విభూషితుడైన 7 అంతస్తులు 8 అంతస్తులు సాధకులతో ఈ నగరము తన ఊహకందని స్థాయిలో ఉండటాన్ని హనుమంతుడు చూశాడు. నగరం యావత్తు మహాద్భుతమైన భగవంతుడితో నిండి ఉంది. ఈ భవనాలతో సౌందర్యవంతులు అయిన యువతులు ఉన్నారు. రక్షణ కోసము నగరమంతా బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లిస్తూ ఉన్నారు. అంతటా చంద్రుడు క్షితిజరేఖపై ఉదయించి తన రజత కాంతులను విరజిమ్ముతున్నాడు. హనుమంతుని సహాయం చేశాడు. ఆ సమయంలో లంకానగరానికి దేవతలు ఒక వికార రాక్షస రూపంలో మూర్తి భావించి హనుమంతుని ఎదుట వచ్చి, ఎవరి కంట పడకుండా ఈ నగరంలోకి ఎలా చొరపడ్డావు? రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరులు ఏమి పని అంటూ నిలదీసింది. ముందు నీవెవరో చెబితేనే నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని బదులిచ్చాడు హనుమంతుడు. నేను లంకకు అధిష్టాన దేవతను. రాముని తరపున ఈ నగరాన్ని అప్రమత్తంగా సంరక్షిస్తుంటాను. నీవు అనుమతి లేకుండా చొరబడ్డావు కనుక ఇవాళ నా చేతిలో నీకు మూడినట్లే అని ఆ రాక్షసి కోపంగా బదులు పలికింది. నేను ఊరికే ఈ నగరాన్ని చూద్దామని వచ్చాను. మహాద్భుతమైన ఉద్యానవనము, ప్రసాదాలను అన్నిటినీ చూడాలనుకుంటున్నాను అని హనుమంతుడు అన్నాడు. రాక్షసులు మాత్రమే నివసించే నగరం ఇది. కోతులు వచ్చి వీధుల్లో తిరగటానికి వీల్లేదు. నీకు లంకా వైభవాన్ని చూడాలని ఉంటే ముందుగా నన్ను దాటాలి అంటూ లంక నిర్లక్ష్యంగా పలికింది. అందుకు హనుమంతుడు, నేను నా ఇష్టం వచ్చినట్లు నగరాన్ని చూచి వచ్చి త్రోవనే వెళ్ళిపోతాను అని చెప్పాడు. క్రుద్ధురాలైన లంకిని వీల్లేదు అంటూ ఎడమ చేతిలో హనుమను చరించింది. హనుమంతుడు బిగ్గరగా గర్జించి, స్త్రీ అయినందున
హింసాత్మకముగా కాకుండా ఎడమ పిడికితో ఒక గుద్దు గుద్దాడు. లంకిని నేల కొరిగింది. బాధతో మూలుగుతూ, నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడూ కొట్టడు గనుక దయచేసి నన్ను వదిలివెయ్యి. ఒకప్పుడు చాలా కాలం కిందట బ్రహ్మదేవుడు నాతో ఒక వానరం నిన్ను కొన్నప్పుడు కొద్ది రోజుల్లోనే నీ నగరానికి సకల రాక్షసులను వినాశనం వస్తుందని చెప్పాడు. రావణుడు మృత్యువుకు చేరువై ఉంటాడు. అందుకే నేను ఓడిపోయాను. నన్ను వదిలే అన్నది. హనుమ వెంటనే ఒక భవనం మీద నుండి మరో భవనం మీదకు దూకుతూ ఆ రాత్రిపూటే మొత్తం నగరాన్ని వెతికాడు. లంకలోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి అంతఃపురము నిశితంగా వెతికాడు. బహిరంగ స్థలాలు, రావణుని అంతఃపురం కూడా ప్రతి అణువు వెతికాడు. రావణుని పడక గదిలో ఎంతో పవిత్రమైన ఉన్న మండోదరిని చూసి సీతమ్మ అనుకొని పొరపడ్డాడు. గెంతులు వేశాడు. కానీ వెంటనే ఆమె రూపురేఖలు సీతమ్మతో సరిపోలడం లేదని గ్రహించాడు. అయినా సీతమ్మ ఆ రాక్షసుడికి అంతఃపురంలో ఉంటుందా అనుకొని అన్వేషణ కొనసాగించాడు. ఆ సమయంలో రావణుడు కొన్ని వేల మంది యువతులతో భోగించి అలసి నిద్రలో వారితో సన్నిహితంగా ఉన్నాడు. అక్కడే వెదికిన ఆపై ఉన్న పుష్పక విమానం చూశాడు. మొత్తం లంకను రావణ ప్రాసాదంలో కూడి మళ్ళీ మళ్ళీ ఎంతో వెతికినా ఎక్కడా చూసినా సీతమ్మ జాడ లేదు. ఇక సీతమ్మ జీవించి ఉండకపోవచ్చు అని నిర్ధారణకు వచ్చాడు. అతని హృదయము దుఃఖంతో నిండిపోయింది. నా మీదే ఆశలు పెట్టుకున్న వానరులు ఏం చెప్పాలి? ఆ విషయము చెబితే వారు బ్రతుకుతారా? రాముడు జీవించి ఉంటాడా? లక్ష్మణస్వామి బతికి ఉంటాడా? వారు లేనిది సుగ్రీవుడు కూడా జీవించి ఉండడు. నేను వెళ్ళను, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. సీతమ్మ వస్తుంది అన్న ఆశతో ఆయన వారు జీవించి ఉంటారు అనుకొని తీవ్ర వేదనతో మునిగిపోయాడు. తనను తాను నిగ్రహించుకోవడానికి రావణుణ్ణి చంపుదాం అనుకున్నాడు. అలా ఎంతో దుఃఖంలో ఉన్న హనుమకు చివరకు అశోకవనంలో సీతా దర్శనము దొరుకుతుంది. వెంటనే అరే, దీన్ని నేను వెతకలేదు కదా అని జయమంత్రం చెప్పి రామలక్ష్మణులు దిక్పాలకులకు అందరికీ నమస్కారం చేసి ఒక్క ఊదుటున అందులోకి ప్రవేశించాడు. కొంతసేపు ఆ వనంలో సంచరించాడు. హనుమ మరింత స్పష్టంగా చూడడం కోసం ఎత్తైన ఒక వృక్షం ఎక్కాడు. అక్కడ సమీపంలోనే ఒక గొలుసులు ఉండటం చూసి బహుశా సీతమ్మ నిత్యం ఉపాసనకు ఇటు రావచ్చునని అనుకూలంగా ఉంది. ఈ ప్రదేశం ఇక్కడే ఉందాం అనుకుంటాడు. అక్కడే ఉండి మరొక దిశగా చూస్తూ హనుమంతుని అతి సమీపంగా 1000 స్తంభాలతో ఏర్పాటు చేసిన పెద్ద మండపము, దాని ఎదురుగా పెద్ద శింషుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్యలో దీనంగా మాలిన వస్త్రాలతో ధరించి ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె ఉపవాసం వల్ల కృషించినట్లుగా కనిపిస్తోంది. తన మనోవేదన కారణంగా పదే పదే భారంగా నిట్టూర్పులు విడుస్తోంది. వ్యాకులతను, అలసటను ప్రదర్శిస్తూ ఆమె ముఖము అశ్రుక్లిక్షమై ఉన్నప్పటికీ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. ధూమం చేత ఆవరించబడిన అగ్నివలే అనేక మంది రాక్షస స్త్రీలు చేత ఆమె పరివేష్టించబడి ఉన్నది. గతంలో రావణుని చేత ఎత్తుకొని పోబడుతూ తనను కనిపించిన స్త్రీ ఆమెయేనని హనుమంతుడు గుర్తుపట్టాడు. అలాగే ఆమె ఆభరణాలు వాటి గురించి రాముడు ఇచ్చిన వివరాలతో సరిపోలడం కనిపెట్టి ఆమె సీతమ్మ అని నిర్ధారణకు వచ్చాడు. రాముడి ధ్యానంలో ఉన్న సీతను చూసి, తేజస్సు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సీతమ్మను చూడగానే తన ప్రయాణము సార్థకమైనదని, రామకార్యము నెరవేరబోతుందని పరమానందం చెందాడు.
ఇది సిద్ధి సర్గ సమయలో పడి తాను కోల్పోయిన జీవుడు గురువును కలుసుకోవడంతో మోక్షమనే సిద్ధి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అందువల్ల ఈ సర్గను రామాయణంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక అంత ఆనందమే ఇప్పటి నుండి హనుమంతుని వీరవిహారం చూస్తాం. జై హనుమాన్, జై సీతారాం. ధర్మ సూక్ష్మం. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడు సరైన మార్గం చూపిస్తాడు. సీతమ్మను వెతకడంలో హనుమ సహనంగా, తెలివితేటలు, మనస్సు సమయస్ఫూర్తితో, అంతేకాదు లక్ష్యశుద్ధి ఉంటే ఎలాంటి పాపపుణ్యాలు మనల్ని అంటవు అని కూడా తెలుస్తోంది. జై శ్రీరామ్. మీకు ఎల్లవేళలా శుభం జరుగుగాక.